నమస్కారం. ఆరోగ్య వేదం ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది వాత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీటి గురించి మీకు తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు బుక్కా మహేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి, చాలా మంది వాత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అంటే మనం గడిచిన 2 రోజుల నుంచి మనం రోగం వచ్చాక జాగ్రత్తలు పడడం అనే విషయాన్ని కన్నా రోగం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం ఈ ముఖ్యంగా ప్రధానంగా మెడనొప్పి, నడునొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు, తర్వాత భుజాల నొప్పులు, తర్వాత పాదాల నొప్పులు, తర్వాత నడుం నొప్పులు, తర్వాత కీళ్ళు పట్టేయడాలు, తర్వాత వస్తువులు పట్టుకోలేకపోవడం, ఇట్లాంటి విషయంలో ఎలాంటి మన శాస్త్రకారులు ఎలాంటి ఆహార పదార్థాలు ఎలాంటి పద్ధతులు పాటించాలని చెప్పారు అన్న విషయం గురించి 2 రోజులుగా మనం చెప్పుకున్నాను. ఈరోజు ఏంటంటే వాత వ్యాధుల యందు అపథ్యం. అంటే అపథ్యము అంటే పథ్యము కానిది అని అర్థం, అంటే చెయ్యకూడనివి అని అర్థం, డోంట్స్ అని అర్థం. నిన్నటిదాకా డూస్ అని చెప్పాం, అంటే చెయ్యదగినవి చెప్పాం, దాన్ని పథ్యము అంటారు. మీరు ప్లీజ్ కైండ్లీ ప్రేక్షకులారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పథ్యము అంటే డూస్, చెయ్యదగినవి, చెయ్యాల్సినటువంటివి అని అర్థం. సో అపథ్యము అంటే చెయ్యకూడనివి అని అర్థం. అపథ్యము అంటే పథ్యము కానటువంటివి అని అర్థం. ఓకే, ఇంక ఎవరు చెప్పినా వినొద్దు. సాంస్క్రిట్ ఈజ్ ఆల్సో వెరీ ఫైన్ లాంగ్వేజ్, వెరీ నైస్ లాంగ్వేజ్ అది. అంటే దాంట్లో ఇంకా కొన్ని పదాలకు ఏంటంటే మీనింగ్ ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే ఇంకా దాన్ని ఎవరు చెరపలేరు. అసలు పరమశివుడు వచ్చినా మార్చలేరు. ఎందుకంటే అది సంస్కృతం కూడా పరమశివునిలో నుంచి వచ్చింది. ఆ డమరకం వాయిస్తున్నప్పుడు వచ్చింది. ఐభున్ రొళుక్ ఏవన్య అయవరట్ లన్ ఞమజ్ఞననం జభన్య గడదష్ జబ గడదష్, ఈ పదాలు శివుడి యొక్క డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ చప్పుల్లో నుంచి వచ్చాయి. అంటే సంస్కృతము పరమశివుడిలో నుంచి ఉద్భవించిందని అర్థం. నేను మరి మా గురుగారు పతంగి వెంకటేశ్వర శర్మ గారు ఎక్కడున్నారో పెద్ద ఆయన, పాపం ఆయన దగ్గర నేను తర్కం చదువుకున్నాను, మీమాంసం చదువుకున్నాను, పెద్ద ఆయన. సో వారు నాకు నేర్పించారు అసలు చెప్పాలంటే. అప్పుడు నోరు కూడా తిరిగేది కాదు అసలు. మరి ఇప్పుడు చక్కగా పదాలు చక్కగా పలుకుతాం అసలు. సో ఈ సంస్కృత్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అని నిజంగా చెప్పాలని. ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫైనెస్ట్ లాంగ్వేజెస్లలో సంస్కృత్ ఫస్ట్ కమ్స్ అండి. అద్భుతమైన లాంగ్వేజ్. ముఖ్యంగా మనం భారతీయులకు, భారతదేశంలో ఉండేటటువంటి ఈ ఋషులకు, మహర్షులకు మనం ప్రణామాలు అర్పించుకోవాలండి. ఎందుకంటే ఆ సంస్కృత్ ఆ బ్యూటిఫుల్ లాంగ్వేజ్లో చాలా విషయాలు చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. పథ్య అంత సింపుల్గా ఉంది చూడండి. డూస్, అపథ్యము డోంట్, అంతే. ఇంకా మళ్ళీ ఈ వంకాయ తినకు, గోంగూర, పథ్యము అంటే వంకాయ తినకు, గోంగూర తినకు, ఆవకాయ పచ్చడి తినకు, దుంపలు తినకు, టప్మని అయిపోతారు అంతే. సో అవి ఇంకా వదిలేయండి. ఇంకా అవి మీరు ఒక డస్ట్బిన్లోకి పడేసేయండి. అంటే నేను చెప్పేది ఏమిటంటే, నేను తర్వాత చెప్తాను, వ్యక్తిని బట్టి, పరిస్థితులను బట్టి, రోగాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఋతువుని అనుసరించి పథ్యం ఉంటుంది. అంతేగాని ఈ గంపగుత్త పథ్యాలు అనేటువంటి ఉండవు అసలు చెప్పాలంటే. సో 2 రోజులుగా మనం ఏమి తినాలి అనే అంశం పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. ఈరోజు ఏమి చెయ్యకూడదు, ఏమి తినకూడదు, ఏవి తింటే వాతం అనేటువంటిది పెరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దట్ హౌ ప్రీషియస్లీ దే సెట్. ఫస్ట్ చింత, అంటే చింత చేయకూడదు ఎక్కువగా, అంటే బాధపడకూడదు ఎక్కువగా, మదన పడకూడదు ఎక్కువగా, ఎందుకంటే దుఃఖపడకూడదు. ఈ దుఃఖం అనేటువంటిది కూడా ఒక రకంగా శరీరం పైన ఎంతో, ఈ మనోవ్యధ అనేటువంటిది కూడా శరీరం పైన ఒక రిమార్కబుల్గా ఒక ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం ఈ రోజుల్లో మనకు తెలుసు. సీతమ్మ వారు అశోకవనంలో కూర్చున్నప్పుడు రామాయణంలో చెప్తూ ఉంటారు, అమ్మవారు ఎలా ఉన్నారు, ఎలా కూర్చున్నారు, ఎలా దుఃఖిస్తున్నారు అన్న విషయం గురించి చాలా సవివరంగా చెప్తారు కదా. ఆ త్రిజట స్వప్నంలో మనకు చెప్తూ ఉంటారు అన్నట్లు. ఆ త్రిజట ఆవిడ పక్కన కూర్చుంటారు కదా, ఆవిడ స్వప్నంలో కాంచినప్పుడు ఆ అమ్మవారు ఎలా ఉన్నారు, సీతమ్మ వారు అసలు ఆ లంకలో కూర్చొని, ఆ అశోకవనంలో కూర్చొని ఆవిడ ఎంత దుఃఖంతో ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారు అని వాల్మీకి రామాయణంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు. అంటే చింత ఎలా ఉంటుంది అనే దానికి నేను చెప్పడం అన్నట్లు. ఇక లవకుశ సినిమాలో చూస్తూ ఉంటాం అసలు. సో లవకుశులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుంది, చింత. రాముడు పడే బాధ ఎలా ఉంటుంది, చింత. అంటే ఇంకా మనం బాధ అంటే ఎలా గంటల కొద్దీ మాట్లాడడం కాదు, ఒక సన్నివేశాన్ని ఇచ్చినప్పుడు మనం ఎవరైనా అర్థం చేసుకుంటాం దుఃఖం ఎలా ఉంటుంది అని.
సో చింత అనేటువంటిది మనోవ్యాకులతలో నుంచి వస్తుంది. మనస్సు డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు వస్తుంది. ఈ చింతలో నుంచి డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. అనేక అంశాలు ముడిపడి ఉంటాయి చింతలో. ఇవి గనుక చేసినట్లయితే మనం యొక్క శరీరం పైన, అంటే మనం చేసేటటువంటి కార్యకలాపాల పైన అన్నిటిపైన ప్రభావం చూపుతుంది. రోజు చేసుకునేటటువంటి కార్యక్రమాలు కూడా, నిత్య నైమిత్తిక అవసరాలు కూడా ఉంటాయి కదా, రోజు చేసుకునే పనులు ఇతరత్ర, సో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అందుకని చింత అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే ఇది అపథ్యము, చెయ్యకూడనిది. బాబు ఎక్కువ చింతపడొద్దు, గడిచినది నిన్న గడిచిపోయిన దాని గురించి వగచి బాధపడేది ఏముంది చెప్పండి. రేపటి గురించి కూడా ఊహల్లో తేలిపోయేది ఏముంది చెప్పండి. వాస్తవంలో జీవించండి అంటారు. చాలామంది ఆధ్యాత్మికతలో ప్రధానమైనటువంటిది అంటే వాస్తవికంగా ఉండడము, ఆ క్షణంలో జీవించడము, ఆ క్షణంలో ఆనందంగా ఉండడము అనేటటువంటిది ఈ ఆధ్యాత్మిక వాదానికి నాందీవచనంగా చెప్తారు ఆయుర్వేదంలో. కాబట్టి చింతను దూరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనోవ్యాకులత అనేటువంటిది లేకుండా చూసుకున్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో చూస్తే అసలు మనస్సు ప్రశాంతంగా ఉంచే అంశాలే లేవు అసలు చెప్పాలంటే. ప్రతిదీ కూడా మానవ జీవితంలో కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా బాగా స్పాయిల్ అయిపోయినాయి. కాబట్టి రోజు కూడా సిస్టమేటిక్గా ఉండే వాళ్ళకే ఇబ్బందులు చాలా ఎక్కువ వస్తుంటాయి అసలు చెప్పాలంటే. సో కాబట్టి అయినప్పటికీ కూడా మనస్సును మనం అదుపు తప్పకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఉన్నట్లయితే వాత వ్యాధులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. సో దీనిపైన ఈరోజు లేటెస్ట్గా చేసే పరిశోధన ఏంటంటే సైకో న్యూరో ఇమ్యూనో పెథాలజీ అంటారు. అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, న్యూరాన్స్ ఒత్తిడికి లోనవ్వడం వల్ల, సో మానసికమైనటువంటి ఈ ఒత్తిళ్ల వల్ల, అంటే ఒత్తిడి కానివ్వండి, తర్వాత వ్యాకులత కానివ్వండి, అన్నీ ఒకటే. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి తగ్గిపోవడం వల్ల కొత్త జబ్బులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మనం సోరియాసిస్ గురించి ఏమనుకుంటాం, ఇది ఎక్కువగా ఒత్తిడికి లోనైన వాళ్ళకే వస్తుందమ్మా, ఇది అంటువ్యాధి కాదు, ఇది శరీరంలో నుంచి వస్తుంది అంటాం. రుమాటిజం అంటాం, ఈ ముఖ్యంగా కీళ్ళ నొప్పులు అంటాం. అది కూడా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చింది అంటారు. అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వచ్చింది అంటారు. తర్వాత కొన్ని ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాం. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటే ముఖ్యంగా సడన్గా ఆన్సెట్ ఆఫ్ ది పెయిన్స్ రావడం కానీ, తర్వాత నొప్పులు రావడం కానీ, కండరాలలో ఉండేటువంటి బలహీనత రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల, అంటే శరీరంలో రోగనిరోధక శక్తి టక్కున తగ్గిపోవడం మూలన వచ్చేటటువంటి జబ్బులు. సో కాబట్టి సీ దట్ how scientific Ayurveda people were actually. So on those days they written this type of things. అంటే వాళ్ళు ఎంత పరిశోధన చేస్తే ఈ విషయాన్ని చెప్పుంటారు చూడండి. అసలు మనస్సు గురించి అంగీకరించిందే ఫ్రాయిడ్ తర్వాతనే మనం ఆధునిక వైద్యం లోపల మనస్సును గురించి అంగీకరించాం. కానీ క్రీస్తు పూర్వం 600 BC కాలం నాటికే, 2600 సంవత్సరాల కాలం నాటికే మనస్సును భారతీయులు అంగీకరించారు. మనస్సు యొక్క ప్రభావం చేతనే శరీరం పైన కూడా రోగాలు వస్తాయని కూడా చెప్పడం జరిగింది. WHO వాళ్ళు కూడా మనస్సును కూడా వాళ్ళు నిజంగా వైద్య శాస్త్రం అంటే, హెల్త్ అంటే ఏమిటి అంటే చక్కని మనస్సు, చక్కని శరీరము, మంచి ఆత్మ, ఇది నిజంగా చెప్పిన ఆయుర్వేద డెఫినేషన్ని వాళ్ళు ఈరోజు అంగీకరించారు. కాబట్టి సో ఆయుర్వేద ఇస్ ఎ సైన్స్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రతి క్షణం కూడా. సో చింత అనేటువంటి దాన్ని అపథ్యము, అంటే చింత ఎక్కువగా చెయ్యకూడదు. ఏది ఏమైనా కానీ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో అస్సలు ఉండకూడదు. మనం ఉంటే పాస్ట్ టెన్స్లో ఉంటున్నా, పోతే ఫ్యూచర్ టెన్స్లో ఉంటున్నా. సో ప్రజెంట్ టెన్స్లో ఉండలేదు, అంటే వాస్తవంలో ఉండట్లేదు, వర్తమానంలో ఉండట్లేదు. సో వర్తమానంలో ఉండి, సో అన్నిటిని సుఖదుఖాలను అధిగమించగలిగినటువంటి ఒక మనోనిబ్బరాన్ని కనుక సంపాదించుకున్నట్లయితే, చింతను దూరం చేసుకున్నట్లయితే మనం వాత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక ఎక్కువసేపు నిద్ర మేల్కోవడము, అంటే నిద్రకు కూడా ఖచ్చితమైనటువంటి టైమింగ్లో మనం ఖచ్చితంగా నిద్రపోవాలి అనేది ఈ ఆయుర్వేద వైద్యుల యొక్క అర్వాచీన కాలం నుంచి ఉండేటటువంటి చెప్పేటటువంటి ఈ యొక్క పద్ధతులు అన్నట్లు. సో అంటే మనం ఆహారానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో నిద్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఎక్కువసేపు మేల్కోవడం వల్ల కూడా మనకి వాత వ్యాధులు వస్తాయని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ముఖ్యంగా గ్లోబలైజేషన్ ట్రెండ్లో భాగంగా మనం ఎక్కువసేపు రాత్రి పొద్దుపోయేంత వరకు ఉండవలసి వస్తుంది. సరే ఏదో పని ఒత్తిడి వల్ల
ఉంటున్నామని కాదు, ఉత్తినే ఖాళీగానే ఊరికి అట్లా రోడ్ల మీద పచారులు చేస్తూ ఉండడము, రోడ్డు మీద 11 గంటలకు ఐస్ క్రీమ్ తింటూ కూర్చోవడము, తర్వాత కబుర్లు చెప్పుకుంటూ ఉండడము, ఈ పనికి మాలిన ఈ యొక్క చలికి ఎక్స్పోజ్ అవుతూ తిరుగుతూ ఉండడం, ఇట్లాంటివి చెయ్యకుండా సో నియమిత వేళల్లో చక్కగా హాయిగా ఇన్ని గంటలు 10 గంటలు నిద్రపోవాలి అని కూడా పెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం. ఎక్కువగా నిద్ర మేల్కొని ఉంటే కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు, వాత వ్యాధులు వస్తాయి అని చెప్పని చెప్పారు. కాబట్టి అది డోంట్స్ కింద ఇది చెయ్యకూడని పని.